ఈ సందర్భంగా కేజీబీవీ ఉపాధ్యాయులు, మైనార్టీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, మండల పరిషత్, జిల్లా పరిషత్, ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా వచ్చారు. వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పారు. బదిలీలు కానీ, ప్రమోషన్లు కానీ, వాటితో పాటు పెండింగ్ బిల్లులు, ఈక్యూబర్ పెండింగ్ బిల్లు ఇవన్నీ పరిష్కారం చేస్తామని చెప్పాం. అన్నిటికంటే ముఖ్యమైనది, ఎవరైతే మినిమం కనీస జీతం లేకుండా పనిచేస్తున్నారో కేజీబీవీ ఉపాధ్యాయులకు, అదేవిధంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వాళ్లకు మినిమం బేసిక్ పే కొరకు నా వంతు ప్రయత్నం చేస్తానని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరేది వెంటనే వీళ్ళందరికీ మినిమం బేసిక్ పే వర్తింపచేయాలని చెప్పి కోరుతున్నా. హెల్త్ కార్డ్స్ ఇచ్చారు కానీ వాటి ద్వారా వైద్యం సరైన పద్ధతిలో అందలేదు. ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా కూడా వైద్యం చేస్తలేరు. కాబట్టి ఆ విషయంలో తగు చర్యలు తీసుకొని వైద్యం అందేటట్టు చూడాలి. వరంగల్లో ఉన్న వెల్నెస్ సెంటర్ కూడా సరైన పద్ధతిలో పనిచేస్తలేదు, దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, ఎవరికైతే హెల్త్ కార్డు లేవో, అంటే 5 రకాల గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు లేవు, కేజీబీ వాళ్ళకు లేవు, ఎయిడెడ్ టీచర్లకు కూడా లేవు, వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ మండల కేంద్రాలు సందర్శించడానికి కారణం, పాఠశాల విద్యలో ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. తదనుగుణంగా ఈ పాఠశాలల్ని రీఆర్గనైజ్ చేయకపోతే ప్రభుత్వ బడులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. అందుకొరకే ప్రభుత్వ బడులు నిలబడితేనే అందరికీ విద్య అందే అవకాశం ఉంటుంది. ఆ కోణంలో భాగంగా ప్రతి ప్రైమరీ స్కూల్లో 75 నుంచి 100 మంది విద్యార్థులు ఉండే రకంగా వాటిని రీఆర్గనైజ్ చేసి, అవసరమైతే కొన్నింటిని తగ్గించైనా ప్రతి పాఠశాలలో 2 ప్రీ ప్రైమరీ బోధించడానికి ఉపాధ్యాయులు, తరగతికి ఒక టీచర్ చొప్పున 5, 7 గదులు, తర్వాత ఒక గది అదనంగా హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ ఉండే రకంగా 8 గదులు ఉండాలి, 7 టీచర్లు ఉండాలి. ఆ రకంగా ప్రైమరీ స్కూళ్లను రీఆర్గనైజ్ చేయాలని చెప్పి తల్లిదండ్రులను కూడా కోరేది ఏంటంటే, ఈ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులందరినీ, వార్డు మెంబర్ నుంచి శాసన సభ్యుల వరకు కూడా నేను కోరేది, అందరూ కలవండి, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయండి, ప్రభుత్వ పాఠశాల ద్వారా విద్యను అందించండి. తద్వారా ప్రజలకు ఎటువంటి ఖర్చు లేకుండా విద్య అందే అవకాశం ఉంటుంది. ఆ కృషి చేయాలని చెప్పి కోరుతున్నా. అందుకు అనుగుణంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు 11,000 డిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగులకు నోటిఫికేషన్ వారు ఇప్పటికే మనం పత్రికల్లో రోజు చూస్తున్నాం. ఇవాళ రేపు 11,000 కాదు, దాదాపు 12,000 పోస్టులకు డిఎస్సి ఇస్తామని చెప్పారు. ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నేను కూడా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. 12,000 కాదు, అవసరమైతే అదనంగా కూడా. ఎందుకంటే ప్రతి ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీకి తరగతికో టీచరు ఉండే రకంగా 7 టీచర్లు ఉండాలంటున్నాం. కాబట్టి ఆ పద్ధతిలోనే నియామకాలు చేసి, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కొరత లేదు. చాలామంది బీఈడి, టీటీసీ, డిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వ స్కూల్ను అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాను.